బిడ్డ పుట్టిన వెంబడే ముర్రుపాలు ఇవ్వాలి. బిడ్డకు తల్లిపాలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బిడ్డకు అమృతం వంటిది, బంగారం కంటే విలువైనది. ఇది ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకోసం వాళ్ళకి 6 నెలల వరకు వాళ్ళకి ఏ ఇతర ద్రవ పదార్థాలు, నీరు కానీ ఏ ఇతర ద్రవ పదార్థాలను తాగించకూడదు. 6 నెలల వరకు తల్లిపాలు తాగించాలి. తర్వాత 6 నెలలు అయిన తర్వాత వాళ్ళకి సిర్లాకు అని పెట్టాలనుకుంటారు కదా, సిర్లాకు బదులు మనం ఇంట్లోనే ఉగ్గు తయారు చేసుకోవచ్చు. ఆ ఉగ్గు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు 4 కప్పుల బియ్యము, 4 కప్పుల బియ్యము, 2 కప్పుల పప్పులు, 2 కప్పుల పప్పులు. మనం 2 కప్పులు పప్పులు శనగపప్పు అయినా సరే, పెసరపప్పు అయినా, కందిపప్పు అయినా సరే. నేను ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు తీసుకున్నా. ఈ పప్పులకు ఫస్ట్ ఏం చేయాలంటే శుభ్రంగా ఉండాలి కాబట్టి ఫస్ట్ మంచినీళ్ళతో కడగాలి. పిల్లలకు తినేది కాబట్టి వాళ్ళకి శుభ్రం చేసి ఈ బియ్యము పప్పులు బాగా 2-3 సార్లు కడగాలి. చిన్న పాప కాబట్టి 2-3 సార్లు కడిగి నీడకు ఆరనివ్వాలి. సూర్యరశ్మి పడద్దు, ఫ్యాన్ గాలికే నీడకు ఆరనివ్వాలి. పప్పులైనా బియ్యమైనా. ఉప్పు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇట్లా ఆరనిచ్చిన తర్వాత నెయ్యిలో వేగనివ్వాలి. ఇవి బాదాము దూరంగా వేగిన తర్వాత బియ్యము నెయ్యిలో వేగనివ్వాలి. మెత్తగా ఇట్లా జోరుగా ఇట్లా చెంచాకి ఇట్లా రావాలి. ఇట్లా ఉడికిన తర్వాత మనము ఉప్పు అయినా వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు. ఒకరోజు ఉప్పు, ఒకరోజు బెల్లం వేసుకోవచ్చు. నేను ఈరోజు బెల్లం వేస్తున్నా. బెల్లం తగినంత కొంచెం వేయాలి. వాళ్ళకి రుచిగా ఉండేటట్లు బెల్లం వేస్తే కొంచెం నెయ్యి మనం వేయించేటప్పుడే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేయకుండా సరిపోతుంది. బెల్లం వేసి పిల్లలకి తినిపించాలి. ఉగ్గు తయారైంది. ఇట్లా 3 చెంచాలకే ఇంత ఉగ్గు తయారైంది. మనం పిల్లలకి తినిపించేటప్పుడు వాళ్ళు ఎంత తింటారో చూసి మళ్ళీ తర్వాత కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బియ్యం పిండి, ఇది పప్పులు, పెసరపప్పు, కందిపప్పు 2 కలిపి ఇట్లా తయారైంది. దీంట్లో 2 చెంచాలు పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే 2 చెంచాలు ఫస్ట్ 2 చెంచాలు వేయాలి. 2 చెంచాలు వేసి కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ వెలిగించి ఆ 2 చెంచాలకి గ్లాస్ నీళ్ళు పోస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు పప్పు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి చాలాసేపు ఉడకనివ్వాలి. పిల్లలకి తొందరగా అరుగుతుంది. దీంట్లో ఉడుకుతుంటే ఒక ఆకు కూడా వేయాలి. పాలకూర వేస్తున్నా. మీరు పాలకూర బచ్చల కూర అయినా వేయచ్చు, పాలకూర అయినా వచ్చు, పుంటికూర అయినా వేయచ్చు, గోంగూర అయినా వేయచ్చు. 2 ఆకులు వేయడం వల్ల వాళ్ళకి విటమిన్లు అందుతాయి కాబట్టి నేను ఇంకొకటే కాకుండా ఒక ఆకు కూడా వేయాలని చూపిస్తున్నా. నీళ్ళు మసిలినవి. ఇట్లా మసిలిన తర్వాత ఇట్లా ఈ పిండి కలపాలి. మనం కలుపుకున్న పిండి కలుపుకోవాలి. కలిపి దీంట్లో పోసి కలుపుతూ ఉండాలి. కలపకుంటే గడ్డ కలుపుతుంది లోపల. అందుకోసం మాడిపోకుండా మంచి చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు మనము. ఇట్లా పిల్లలకు తినిపించే విధంగా ఇట్లా జోరుగా ఉండేటట్టు సిర్లాక్ ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకొని పిల్లలకు తినిపించవలసి ఉంటుంది.
ఇట్లా మంచిగా ఉడకాలి, చాలాసేపు ఉడకాలి. ఎందుకంటే పప్పు ఉంటుంది కాబట్టి పప్పు పిల్లలకి అరగదు మళ్ళీ మంచిగా ఉడకకపోతే. అందుకోసం బాగా ఉడకనివ్వాలి, ఎక్కువసేపు ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడికితేనే పిల్లలకు తొందరగా అరుగుతుంది, మంచిది. ఈ ఆకు కూడా దీంట్లో వేసినాం కదా, ఈ ఆకు కూడా దీంట్లో ఉడికిన తర్వాత ఇది తీసేయచ్చు. తర్వాత పిల్లలు తినరు కాబట్టి ఈ ఆకును ఉడికిన తర్వాత తీసేయచ్చు. తర్వాత ఉడికిన తర్వాత లాస్ట్కు తీసేయచ్చు. పిల్లలకు తాపేటప్పుడు నీళ్ళు వాటర్ తాగేటప్పుడు గ్లాస్ తోటైనా చెంచాతోటైనా తాగించాలి పిల్లల నీళ్ళు వాటరు. లేకపోతే బాటిల్తో తాగించడం వల్ల వాళ్ళకి లోపల మంచి కడగరు, రోజు కడగడానికి రాదు కాబట్టి లోపల ఈ గ్లాస్ తోటే తాగించాలి. ఈ మనము చేసేటప్పుడు ఈ వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి పిల్లలది కాబట్టి మనము వంట పాత్రలైనా శుభ్రమైన బాగా కడిగే చేసుకోవాలి.